హాయ్ అండి. ఒక్కొక్కసారి మనం మన లైఫ్‌లో మనకేం కావాలో అనేది మనం కన్‌ఫ్యూజన్‌లో పడతాం. ఎటు వెళ్ళాలో, ఏ దారి ఎంచుకోవాలో తెలీక అటు ఇటు కొట్టుమిట్టాడతాం. అట్లాంటప్పుడు మనం కొంత టైం తీసుకొని మనకి ఏ పని వచ్చో, ఏ పని మీద మనం మనసు లగ్నం చేయగలమో, ఏ పనిలో మనకి పట్టు బాగా ఉందో ఆ దారిలో వెళ్ళడం మంచిది. లేదా మన శ్రేయోభిలాషులు అంటాం కదా! మన మంచి కోరి, మన గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్పిన మాట వినడమైనా మంచిది. ఎట్లాగో చూద్దాం. ఒకసారి ఒకతను వెల్డింగ్ పని అంటాం కదా! వెల్డింగ్ హార్డ్‌వేర్ పని అది బాగా చేసేవాడు. దాంతో ఇంట్లో వాళ్ళకి అతనంటే కొంచెం చులకన. ఏదైనా మంచి ఉద్యోగం సాధించొచ్చు కదా! అది ఇది అని అంటూ ఉండేవాళ్ళు. ఇంటికొచ్చిన చుట్టాలు కూడా ఇలా వెల్డింగ్ పని చేస్తే ఎవరిస్తారు నీకు పిల్లని అన్నట్టు మాట్లాడేవారు. అయితే ఇతని ఫ్రెండ్ మాత్రం నీకు ఈ కార్ రిపేరింగ్, బైక్ రిపేరింగ్ ఇలాంటి వాటి మీద బాగా శ్రద్ధ ఉంది. నువ్వు ఖచ్చితంగా పట్టు సాధిస్తావు. నువ్వు ఇందులోనే ఎక్సలెంట్ అవుతావు అది ఇది అని ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు. ఇట్లా ఉండగా ఒకసారి అతను ఒక పెళ్ళికెళ్ళాడు. ఆ పెళ్ళికి ఒక వీఐపీ వచ్చారు. చాలా పెద్ద కార్‌లో వచ్చారు. బట్ కొంచెం ఓల్డ్ మోడల్ కార్. పెళ్లి జరిగి వాళ్ళు రిటర్న్ అవుతున్నప్పుడు అనుకోకుండా దారి మధ్యలో ఆ కార్ రిపేర్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఇతను అనుకోకుండా అదే దారిలో వెళ్తూ ఇతనికి తెలిసిన దాంతో మొత్తానికి అది ఫిక్స్ చేసి, "సార్ ఈ కార్ ఇంకొక నెక్స్ట్ 2 అవర్స్ కంటే ముందు వెళ్ళదు. మళ్ళీ ఇది రిపేర్ వస్తుంది" అని చెప్పాడు. ఆయన నవ్వేసి కరెక్ట్‌గా 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఆ కార్ రిపేర్ ఇచ్చింది. దాంతో ఆయన ఇతని గురించి ఎంక్వైరీ చేసి, "నువ్వు ఒకసారి మా కంపెనీకి రా" అని చెప్పి ఇతనికి ఒక ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్‌లో పెట్టాడు. కొన్నాళ్ళకి ఇతనికి ఆ జాబ్‌లో మంచి పేరొచ్చి అతను దుబాయ్ కూడా వెళ్ళాడు. అంటే మనం లైఫ్‌లో ఎప్పుడు, ఎక్కడ మన జీవితం మలుపు తిరుగుతుందనేది మనకి తెలీదు. కానీ మనం పట్టు విడవకుండా మనకి నచ్చిన ఏరియాలో ఇష్టంగా పని చేస్తే ఖచ్చితంగా మనం మన గోల్‌ని రీచ్ అవ్వచ్చు. కాకపోతే శ్రద్ధ, పట్టుదల, కష్టపడుతూ ఉండాలి. దాంతో మనం ఒక పనిలో నైపుణ్యం సాధించినప్పుడు మనకేం కావాలో మనకి తెలుస్తుంది. లేదా మనని వెన్ను తట్టి ప్రోత్సహించే శ్రేయోభిలాషల మాట నిలుస్తుంది. థాంక్ యూ.